పెద్ద పెద్ద ఆశలతో కొంచెం డబ్బులు తీసుకొని విమలావతి శాలువ కొందామని వచ్చింది. దీని ధర ఎంత? ఇది కేవలం 10 రూపాయలేనండి. చాలా ఎక్కువగా చెప్తున్నారు మీరు. ఇంత డబ్బిచ్చి విజయనగర్లో ఎవరి షాల్ కొంటారు? నేను కొంటాను. ప్రకాశవంతమైన ఆ అమ్మాయిని విమలావతి చూస్తూ ఉండిపోయింది. ఎంత అందమైన పట్టు చీర, 2 చేతులకి ఎంతో అందమైన బంగారపు గాజులు. ఆమె ఇంకెవరో కాదు, రాజజ్యోతిష్యుడి భార్య. ఇక తన ముందు విమలావతికి ఎవరు ముఖ్యత్వం ఇస్తారు? విమలావతి ఆ రాజజ్యోతిష్యుడి భార్యకి అందరూ ఇస్తున్న మర్యాదను చూసి చాలా కడుపు మంటతో తిన్నగా తన ఇంటికి వెళ్ళింది. ఇలా 5కి 10కి కాకి కదా గాడిద కదా అని రాసి సంతోషిస్తూ ఉంటారా? ఎక్కువ డబ్బొచ్చినట్టుగా ఏదో ఒక పని చెయ్యొచ్చుగా. మీరు జ్యోతిష్కుడుగా ఎందుకు కాకూడదు? భవిష్యత్తు గురించి చెప్పడం నీకంత ఆటలాటగా ఉందా ఏంటి? ఇక్కడ కూర్చుని పెన్నుతో కథలు రాయడం తెలుస్తోందిగా. అలాగే అక్కడ ఈ దాయాలను వాడుకుని భవిష్యత్తును చెప్పచ్చుగా. పెద్దవాళ్లు కూడా ఆడవారి ముందు ఓడిపోతారు. కమలేష్ మాత్రం తప్పించుకోగలడా? కమలేష్ తన సంచిని తీసుకొని మార్కెట్కి వచ్చాడు. తర్వాత చాప ఒక మూల వేసుకొని జ్యోతిష్యం బోర్డు పెట్టుకొని కూర్చుంటాడు. తెలుసుకోండి, మీ భవిష్యత్తు గురించి తెలుసుకోండి. రండి రండి, మీ భవిష్యత్తు గురించి తెలుసుకోండి. మధ్యాహ్నం అయిపోయింది, కానీ ఎవరూ తమ భవిష్యత్తును తెలుసుకోవడానికి రాలేదు. కమలేష్ అప్పుడే ఇంటికి వెళ్దామని లేచాడు. అప్పుడు అన్నయ్య ఆగండి. నా భర్త నాకు తీసిచ్చిన విలువైన ఉంగరాన్ని నేను పోగొట్టుకున్నాను. అది ఎక్కడ పోయిందో మీరు చెప్పగలరా? నేనెలా చెప్పగలను? నేనే కదా దాన్ని చెప్పాలి. ఈ దాయాలతో ఏదో ఒక కథలు చెప్పండి. ఆ తర్వాత కమలేష్ పాచికలు వేస్తాడు. ఈ విమలావతి నన్ను బాగా ఇరికిచ్చేసింది. ఈ దాయాలను చూసి నేనేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇది అగ్గిపెట్టి డబ్బాలాగా ఉంది. అగ్గిపెట్టా? అవునవును, అగ్గిపెట్టే. అగ్గిపెట్టే నాకు గుర్తుకొచ్చింది. నేనే ఎవరికి తెలియకుండా అగ్గిపెట్టెలో వేసి బీరువాలో దాచుంచాను. మీకు కృతజ్ఞతలు అన్నయ్య. ఇదిగోండి అన్నయ్య, నేను మీకు ఇచ్చే బహుమతిని తీసుకోండి. చూసారా, 1 నెల పాటు ఆ పెన్ను పట్టుకుని మీరు రాసినా సరే ఇంత డబ్బు మీరు సంపాదించి ఉండరు. ఆ డబ్బుని ఒకే రోజు సంపాదించేశారు. ఏంటి, దొంగతనం జరిగిందా? ఇది దొంగతనం వల్ల జరిగిన గందరగోళం. ఎవరో రాజభవనం నుండి వజ్ర వైడూర్యాలతో నిండిన మొత్తం 40 పెట్టెలను దొంగతనం చేశారు. రాజభవనంలోని జ్యోతిష్యుడు కూడా దొంగని కనిపెట్టలేకపోయాడు. నాకు కాస్త సమయం కావాలి మహారాజా గారు. మన దర్బార్లో దొంగల ఆనవాళ్లు కనిపెట్టడానికి ఎవరైనా ఉన్నారా? మహారాజా, ఈ వ్యక్తి ఇంకెవరో కాదు, ఇతను ఆ అమ్మాయి భర్త. ఆ అమ్మాయికే కమలేష్ ఉంగరం ఉన్న చోటుని చెప్పాడు. తర్వాత ఇంకే ఉంది. వెంటనే ఆ యువకుడిని అంతఃపురానికి తీసుకురండి. ఎవరయ్యా మీరు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వీడే ఆ యువకుడు మహారాజా. మీరు భవిష్యత్తుని సరిగ్గా అంచనా వేసి చెప్తున్నారని విన్నాను. సరే చెప్పండి, అంతఃపురంలో దొంగతనం చేసిందెవరు? గుర్తుంచుకోండి, మీ అంచనా గనక తప్పైతే మిమ్మల్ని నేను బందీఖానాలో బంధిస్తాను. పాపం కమలేష్ మంచం నిలబడిపోయింది. అతను అసలు జ్యోతిష్యుడే కాదు, కాని మహారాజుతో ఈ విషయం ఎలా చెప్తాడు? అతను మళ్ళీ తన భార్యని తిట్టుకుంటూ పాచికల్ని వేస్తాడు. నీకేం కనిపిస్తోంది? ఏంటంటే 3. ఏంటి ముగ్గురా? అంటే ముగ్గురు దొంగలు కలిసి దొంగతనం చేశారా? అవునా మహారాజా. వాళ్ళు ఏ దిక్కు వైపు వెళ్లారో చెప్పండి. అదేంటంటే 3 రోజులు అవకాశం ఉంది మహారాజా. అవకాశం ఇస్తున్నాను, వెళ్ళొచ్చు. కానీ 3 రోజుల తరువాత కూడా దొంగల గురించో లేక ఖజానా గురించో మీరు ఏమీ చెప్పలేకపోతే మీకేం జరుగుతుందో మీకే బాగా తెలుసు.
కమలేష్ 3 రోజుల అవకాశం అడిగింది దొంగల గురించిన సమాచారాన్ని అందించడానికి కాదు, నిజానికి ఇంట్లో ఆహారం తినడం కోసం. అయినా అతను జ్యోతిష్యుడే కాదు, కాని అతనికి మాత్రం తెలుసు 3 రోజుల తర్వాత అతను చెరసాల గాలే పీల్చాలని తెలుసు. కమలేష్ చెరసాల గాలి పీల్చడానికి ముందు తనకి నచ్చిన లడ్డూని తినాలని ఆశపడ్డాడు. వీటన్నిటికీ కారణం నా అత్యాసే. మనం ఎందుకు పారిపోకూడదు? లేదు విమల, ఏ ప్రయోజనం లేదు. నాకింకా 3 రోజులే ఉంది. ఇప్పుడు మిగిలిన ఈ 3 లడ్డుల్ని 3 రోజులు తింటాను. ఆ తర్వాత మహారాజు గారి దగ్గర క్షమాపణ అడిగి చెరసాలకు వెళ్ళిపోతాను. అదే సమయంలో మరోవైపు దొంగలు కూడా ఒక విషయాన్ని తలుచుకొని భయపడ్డారు. ఎవరో మహారాజు గారికి తాము ఉండే చోటుని తెలియపరుస్తారు అని. మోంగే, వాడు నిజంగానే మహారాజు గారికి మన ఉన్న చోటుని చెప్పేశాడంటే? ఎవరు మనం అంతఃపురంలోకి వెళ్ళేది చూడలేదు కదా, అంతఃపురంలో దొంగతనం చేసింది కూడా చూడలేదు. మరి వాడెలా మన గురించి కనిపెట్టగలడు? ఆ దొంగలు కలిసి ఒక నిర్ణయానికొచ్చారు. అదేంటంటే కమలేష్ ఇంటిని ఓ కంట కనిపెట్టాలి అని. ముందు ఒకటే, ఇది అయిపోయింది. ఇంకా 2 మిగిలిన్నాయి. కమలేష్ ఇక్కడ లడ్డు గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఆ దొంగల్లో ఒకడు ఏమనుకున్నాడంటే కమలేష్ అతన్ని చూశాడు అని. మరుసటి రోజు 2వ దొంగ కమలేష్ ఇంటి మీద దృష్టి పెట్టడానికి వచ్చాడు. ఈ రోజు 2వ కథ కూడా ముగిసిందండి. ఆ మరుసటి నాడు రాత్రి దొంగల నాయకుడు తనే నిజాన్ని తెలుసుకోవాలని స్వయంగా వచ్చాడు. అద్భుతం విమల, ఇప్పుడు 3వ లడ్డు కథ కూడా అయిపోయింది. చూసావా మోంగే, వీడికి ఎంత తెలివి ఉందో. మనలాంటి చిన్న చిన్న దొంగలు వీడి కాలి గోటికి సమానం. రేపు నేను మహారాజుకి నిజమంతా చెప్పేస్తాను. దొంగలేమో మహారాజు గారికి వాళ్ళు తాము ఉన్న చోటు చెప్తారని అనుకున్నారు. అయ్యా క్షమించేయండి అయ్యా, ఏదో తెలియకుండా తప్పు చేసేసాము. దయచేసి మహారాజు దగ్గర ఇది చెప్పేదయ్యా. ఇక్కడ కమలేష్కి ఏం తెలిసిందంటే ఏ 3 రోజులైతే తను లడ్డు గురించి మాట్లాడుతున్నాడో దొంగలు తన గురించి మాట్లాడుతున్నాడని అతనికి తెలిసింది. కమలేష్ లక్ బై ఛాన్స్ ఈసారి కూడా అతనికే వర్కౌట్ అయింది. దొంగలు అతనికి నిధి ఉన్న చోటిని చెప్పి అక్కడి నుంచి పారిపోయారు. మహారాజా, నా శక్తులన్నీ చాలా అరుదైనవి. మీకు దొంగలు ఎక్కడున్నారో దాని గురించి చెప్పాలా, లేకపోతే ఖజానా ఉన్న చోటు చెప్పాలా? మీరే చెప్పండి, ఏది మీకు కావాలి? దొంగలా లేకపోతే ఖజానానా? ఇది చెప్పగానే కమలేష్కి చాలా భయమేసింది. ఎందుకంటే నిధి ఉన్న చోటుని చెప్పి దొంగలు పారిపోయారు. ఒకవేళ మహారాజు గారు దొంగలుండే చోటుని చెప్పమని అడిగితే? దొంగల్ని కనిపెట్టి మనమేం చేయబోతున్నాం? మన దొంగిలించిన నగలు మనకి దొరకాలి. కమలేష్ లక్ ఇక్కడ కూడా బాగా పనిచేసింది. కమలేష్ ఏ చోటైతే చెప్పాడో దొంగతనం చేయబడ్డ నగలన్నీ అక్కడే దొరికాయి. రాజుగారు సంతోషించి అతన్ని రాజజ్యోతిష్యుడుగా ప్రకటించారు. కానీ కమలేష్కి మాత్రం బాగా తెలుసు అదేంటంటే లక్ బై ఛాన్సే వర్కౌట్ అవుతుంది, ఎల్లప్పుడూ వర్కౌట్ అవ్వదని. క్షమించండి మహారాజా, నా శక్తి అంతా ఈ ఖజానా కనిపెట్టడంలోనే పోయింది. నేను ఈ పదవికి అస్సలు పనికిరాను. ఆ తర్వాత కమలేష్ భవిష్యత్తు గురించి చెప్పనే లేదు. అతని భార్య కూడా అతన్ని బలవంతం పెట్టలేదు. If you like this video, subscribe to our channel Murthy Media.